హాయ్ హలో అండి, వెల్కమ్ టు వరల్డ్ ట్రావెలర్. మనము రెడ్ బకెట్ బిర్యానీకి వచ్చాము. ఇది బల్కంపేట రోడ్డు, ఎస్ఆర్ నగర్ అక్కడ ఉంటుందండి. ఆల్రెడీ వేరే చోట తిన్నాము మేము. ఇక్కడ రెడ్ బకెట్ చూసి ఇది బాగుంటుంది, ఎలా ఉంటుందో చూద్దాము. సరే తీసుకుని టేస్ట్ చూద్దాము. పార్సిల్ తీసుకుందాం బకెట్. ఓకే, రెండు లోనికి వెళ్దాం, చూద్దాం. ఓకే, అంతా రెడ్ కలర్లో ఉంది రెడ్ బకెట్ బిర్యానీ. చికెన్ తీసుకుందాము. ఇక్కడ ఉంది చికెన్ స్పెషల్ నుంచి పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, కాజు బిర్యానీ. ఓకే, మనం బకెట్ బిర్యానీ చూద్దాం. మెనూ ఇచ్చారు 2 persons. మటన్ బిర్యానీ అది ఆల్ మిక్స్డ్ రెడ్ బకెట్ బిర్యానీ. ఇవి చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్. ఎన్ని పీసులు ఎలా వస్తుంది ఒకసారి? చికెన్ పీసెస్ 2 వస్తాయి. అంటే పీసు పెద్దవా, మీడియం? ఓకే, మటన్ 3 3 to 4 పీసెస్ వస్తాయి. ఫిష్ 3 to 4 పీసెస్, ప్రాన్స్ 5 అట్లా వస్తాయి. చికెన్ అయితే 2 వస్తాయి. ఓకే 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 3 persons సార్? 3 persons 899. ఓకే బాయ్. అయితే ఆల్ మిక్స్డ్ రెడ్ బకెట్ బిర్యానీ ఒకటి పార్సిల్ ఇచ్చేసి 258 డబల్ మసాలా 984 సార్. 10 minutes. ఓకే, ఓకే पैक जरूरत नहीं है. ओके ठीक है. ओके, थैंक यू भाई. ఓకే, రెడ్ బకెట్ తీసుకున్నాము. ఓకే ఓకే వచ్చేసాం. బకెట్ బిర్యానీ తీసుకుని వచ్చేసాం. రెడ్ బకెట్ బిర్యానీ మనం తెచ్చుకున్నది ఆల్ మిక్స్డ్ రెడ్ బకెట్ బిర్యానీ. చూద్దాం ఏమేమి ఇచ్చాడో ఏంటన్నది. ఈరోజు ఈ బకెట్ బిర్యానీ కూడా మీకు టేస్ట్ చూపించేస్తా. వా, ఇది రెడ్ బకెట్ బిర్యానీ, రెడ్ కలర్లోనే ఉంది ఇది కూడా. సరే ఇవి ఏంటివి? ఓకే, దీంట్లోకి ఏమి ఇచ్చాడు చూద్దాము. ఇవన్నీ ఇవి ఇస్తాడు దాంట్లోకి. సేరువా ఇచ్చాడు. నెక్స్ట్ ఇదిగోండి ఉల్లి చట్నీ, ఒక 3 ప్యాకెట్స్ అండ్ 3 persons. ఇది యాక్చువల్గా ఈ బకెట్ బిర్యానీ 3 personsకి తీసుకున్నాం. 3 persons మిక్స్డ్, ఆల్ మిక్స్డ్ కాబట్టి 899 ఉంది దీని కాస్ట్. అలా కాకుండా మామూలుగా రెగ్యులర్ తీసుకుంటే 659 ఉంది. సో ఇవన్నీ 3 ఇచ్చాడు ముగ్గురికి. ఓకేనా, డబుల్ అడుగు ఒకటి ఇస్తాడు. ఓకే, బకెట్ ఓపెన్ చేద్దాము. ఓకే, ఓకే ఇదండి ఆల్ మిక్స్డ్ రెడ్ బకెట్ బిర్యానీ. చూసారు కదా, ఇది మనం తీసుకున్నది 3 persons. ఇది మనకి ఆల్ మిక్స్డ్ అంటే ఇందులో చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది, ప్రాన్ వస్తుంది, నెక్స్ట్ ఫిష్ కూడా వస్తుంది. 4 items వస్తాయి, అన్నీ మిక్స్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము ఎలా ఉంది ఏంటి అన్నది. మనం స్టార్ట్ చేద్దాము. నేను లెమన్ వేసుకుందాము. ఇప్పుడు బిర్యానీ కూడా వేసుకుందాం. ఏమేమి ఉన్న అన్ని పీసులు చూడాలి కాబట్టి పీస్ సెపరేట్గా చూద్దాం. ఇది ఫిష్ అండి, ఇది తెలిసి ఇది మటన్ అవ్వచ్చు, ప్రాను. ప్రాను, మటను, ఫిష్ వేసుకున్నాం. చికెన్ పెద్ద పెద్ద పీసులు ఉన్నవి. సరే ఇది ఉంది కదా, లెగ్ పీస్ వేద్దాం. ఇది చికెన్.
రైస్ పెట్టుకుందామండి. ఓకేనా, స్టార్ట్ చేద్దాం మరి. రండి. నేను ఉత్తి బిర్యానీ టేస్ట్ చేశాను, బాగుంది బిర్యానీ. ప్రాన్ కూడా తిందాము. మీరు ఆల్ మిక్సర్ తీసుకోండి, ఎందుకంటే అన్ని ఐటమ్స్ వస్తాయి. బాగుంది, అన్నీ టేస్ట్ చేసినట్టు. ఓన్లీ చికెనే కాకుండా ప్రాన్, ఫిష్, మటను, చికెన్ 4 ఐటమ్స్ వస్తాయి. బాగుంది. ప్రాన్ అయితే బాగుందండి. సరే, చికెన్ కూడా టేస్ట్ చేద్దాము. ఓకే, స్మూత్గానే ఉంది. బాగుందండి. ఫిష్ కూడా చూద్దాము. ఇది మటను. అన్ని ఐటమ్స్ బాగున్నాయండి. మటను, ఫిష్, చికెను, ప్రాను నాకైతే టేస్టీగా అనిపించింది. గుడ్డు కూడా, బిర్యానీ కూడా రెడ్ ప్యాకెట్ బిర్యానీ టేస్టీ బాగానే ఉందండి, టేస్టీగా. ఓకే, తిన్నాం. ఓకే, ఒకసారి వీళ్ళు ఇచ్చిన రైతాం కూడా చూద్దాము. సారీ, రైతాం కాదు, ఇది సేరువా. దాంతో టేస్ట్ చేద్దాం. మిర్చి కసాలా. ఓకే, నేను బిర్యానీలో పెద్దగా వేసుకోను. రైతా ఒకటి, ఇది ఒకటి, ఆ 2 తిన్నాను. కొద్ది బిర్యానీ నీట్గా తినేస్తూ ఉంటాను. ఓకే అండి, బాగానే ఉంది. ఓకే అండి, ఇది తిన్నాం. రైతాం వేసుకున్నాం. చాలా తిన్గా వాటర్లా ఉంది, చాలా పలుచగా ఉంది. ఇది తాగడానికి పని చేస్తుంది, తాగచ్చు. దీంట్లో ఎంత ఇది లేదు. బిర్యానీ అయితే ఎంత బాగుంది మనకి. ఓకే అండి, మొత్తం నేను కంప్లీట్ చేశాను. ఈరోజు 4 బిర్యానీలు తిన్నా. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ అన్నీ కలిపి తిన్నాను. ఓవరాల్గా టేస్ట్ బాగుంది కాబట్టి నేను కొంచెం తిన్నాను. బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. రెడ్ బకెట్ బిర్యానీ, సనత్ నగర్, బల్కంపేట రోడ్డు. ఓకేనండి. ఓకే అండి, బాయ్.